ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా నాకు ప్రేమ లేకపోతే అది వ్యర్థము అని చెప్తున్నాడు. ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ యొక్క 13వ అధ్యాయం అంతటిలో కూడా ప్రేమను కూర్చున్నటువంటి లేఖనములు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి అంటే యేసు క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే అది దీర్ఘకాలం సహించేదిగా, అది శాశ్వత కాలం కూడా మనల్ని వెంబడించేటువంటిదిగా ఉంటుంది. ఈ రోజున మనం చూస్తుంటే మనుషుల యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే అది అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి చేజారిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి ప్రేమలు కూడా తరిగిపోతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల మన అందరి పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఎటువంటిది అంటే అది దీర్ఘకాలము సహించేదిగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, లేకపోతే ఎంత దేవదూత భాషలో మాట్లాడినా, లేకపోతే మనుషుల భాషలతో మాట్లాడినా, నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా నీకు ప్రేమ లేకపోతే అది అంతా కూడా వ్యర్థము అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో 14వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. నిజమే కదా. నిజంగా ఆయన మనం ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే ఎంత పాపంలో మునిగిపోయినా, ఎటువంటి అతిక్రమములు చేస్తున్నా యేసుక్రీస్తు ప్రభు అన్నిటిని కూడా భరించాడు, భరిస్తూనే ఉన్నాడు కదా. అయితే మనము కూడా దేవుని యొక్క ప్రేమను మనము కూడా కలిగి ఉండుటకు, మనం క్రియారూపకంగా చూపించుటకు మనము ఏమి చేయాలి అంటే ప్రయాస పడాలి. కాబట్టి ఇక్కడ క్రింద ఈ యొక్క 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రేమకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా విలువైనది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో అలాంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమను మనము కూడా కలిగి అందరికీ యేసయ్య ప్రేమను క్రియారూపకంగా చూపించాలి. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమంలో చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేద దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభా. మేము మీ యొక్క ప్రేమను కలిగి ఉండుటకు నాయన, ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండుటకు, క్రియారూపకంగా చూపించుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఏ పనులు తలపెట్టాలని ఉద్దేశించి ఉంటున్నారో ప్రతిదీ కూడా తండ్రి యేసయ్య మీ మహిమైశ్వర్యం చొప్పున నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.